హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో డాక్టర్ ఇండియన్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్తో పాటు మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించి కొన్ని కొత్త కాలేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ అలానే సో కొత్తగా యాడ్ చేసిన కాలేజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో మనకి ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 21 డిసెంబర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే మనకి 2 days బ్యాక్ స్టార్ట్ చేశారు. సో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 25th డిసెంబర్ అనమాట. థర్డ్ ఫేజ్కి సంబంధించి 2 days బ్యాకే వీడియో చేయాల్సింది, కానీ కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను, కాబట్టి ఏమనుకోవద్దు. సో ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మొత్తం ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూసుకుంటే సో ముందుగా వచ్చేసి సెకండ్ ఫేజ్ తర్వాత మనకి ఆటోమేటిక్గా మిగిలిన సీట్లు చూసుకుంటే 1603 అనమాట. అలానే సెకండ్ ఫేజ్ సీట్ వచ్చి జాయిన్ అవ్వడం వాళ్ళకి సంబంధించి సీట్లు చూసుకుంటే 1648 అనమాట. సో దాని తర్వాత మనకి కొత్తగా మనకి 5 కాలేజ్ యాడ్ చేశారనమాట. సో వాటికి సంబంధించి మనకి 108 సీట్స్ ఖాళీ ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకి బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఫేజ్కి 3315 సీట్స్ ఖాళీ ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అలానే మనకి బీఎస్సీ నర్సింగ్లో థర్డ్ ఫేజ్కి సంబంధించి టోటల్గా 5 కాలేజ్ యాడ్ చేశారనమాట. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్, కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్, అలానే కాలేజ్ కన్వీనర్ కోడ్ ఇంటేక్ అనమాట. అంటే సో ఇక్కడ మనకి ఎన్ని సీట్లు మనకి డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎవరికైతే ఫేజ్ 1 ఫేజ్ 2 సీట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫేజ్కి అటెండ్ అవుతున్నారో సో ఇప్పుడు ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్ సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ ఫేజ్ 1 ఫేజ్ 2 సీట్ క్యాన్సిల్ చేస్తారనమాట. అలానే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కాలేజ్ వైజ్గా మనకి ఏయూ రీజన్ వైజ్ అలానే ఎస్యూ రీజన్ వైజ్గా మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారనమాట. సో మీరు సీట్ మ్యాట్రిక్స్ ఓపెన్ చేసి కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా మొత్తం మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు. ఇక్కడ మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులు ఉన్నాయన్నమాట. సో ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లేదంటూ మనకి సింగిల్ క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి 2 వచ్చేసి మనకి కోఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి. అలానే ఒక కాలేజ్ మనకి గర్ల్స్కి మాత్రమే ఉంది. సింగిల్ క్యాంపస్లో మొత్తం మనకి 3 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సీట్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డికి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అలానే బీపీడీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీకు క్యాంపస్ నచ్చితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో కౌన్సిలింగ్కి సంబంధించి కాలేజ్ కోర్స్ వచ్చేసి ఎస్సీఓఎన్, ఎస్పీఎస్డబ్ల్యూ, ఎస్పీఆర్సీ అనమాట. ఇంకా అలానే మనం బీపీడీకి సంబంధించి కోడ్ చూసుకుంటే ఎస్పీసీపీ అనమాట. అలానే కాలేజీకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.